బాగుంది సార్. 75th ఫిలిం బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ కొన్ని సీన్స్ అయితే ఏడిపించేశారు సార్, మామూలుగా కాదు, బాగా ఏడిపించారు. యాక్షన్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది నేను చాలా కనెక్ట్ అయ్యాను. లాస్ట్ మూమెంట్లో అయితే ఏడిపించేసాను. విన్నర్ అనుకోవచ్చు సార్. అసలు సార్ ఫ్యామిలీ ఎలా అని అనుకున్నాము అంటే వెంకటేష్ బాబు గారిని ఫ్యామిలీలో చూసాం కదా, ఇలా చూడగలమా అనుకున్నాను, కానీ బాగుంది, చూడవచ్చు. అసలు మామూలు చిన్న పాప అద్భుతంగా చేసిందండి. అసలు బాగుంది సార్, వెరైటీగా. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. లాస్ట్ మూమెంట్లో అంటే ఇంతమంది పిల్లల్ని కాపాడటమే కానీ, లేకపోతే ఒక ఫాదర్ పడ్డ బాధ ఎలాంటిది అన్నది చాలా బాగా చూడొచ్చు సార్. కొంచెం ఉంది వైలెన్స్, బట్ స్టిల్ చూడొచ్చు ఒకసారి. అంటే కనెక్షన్ ఏర్పడుతుంది, మా నాన్న ఎంత కష్టపడతారు ఏంటి కొంచెం అంటే ఉంది సార్. యాక్షన్ అంటే వైలెన్స్ ఉంది, లేదనట్లేదు, బట్ ఏంటంటే అలానే ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, ఒక 10 మంది పిల్లల్ని సేవ్ చేయడం, ఒక వాళ్ళ పాప కోసం అనే కాకుండా ఇంకో 10 మంది కోసం సేవ్ చేయడం అన్న కాన్సెప్ట్ వెరైటీగా ఉంది సార్. బాగుంది, చాలా హిట్టే సార్, నా దృష్టిలో హిట్టే. ఇప్పుడే సైంధవ్ చూసి వస్తున్నా. అసలు నేనైతే ఫిదా అయిపోయినా వెంకటేష్ గారికి. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరో, అందరికీ నచ్చిన హీరో, 0 హేటర్స్ ఉన్న హీరో ఎవరంటే మన ఇండస్ట్రీలో వెంకటేష్ గారు అని చెప్పాలి. సో వెంకటేష్ గారిని మళ్ళీ స్క్రీన్ మీద ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో చూస్తుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూస్తున్నంతసేపు ఇంకా ఇంకా చూడాలని అనిపించింది. మూవీ చెప్పాలంటే తొందరగా అయిపోయింది అనిపించింది నాకైతే మాత్రం. అంత బాగా వచ్చింది మూవీ. అసలు శైలేష్ కోల్ను హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఎ వింటేజ్ హీరో. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో వెంకటేష్ గారిని చూస్తుంటే చాలా బాగుండింది. నవాజుద్దీన్ సిద్దికీ గారి రోల్ అయితే చెప్పకర్లే, విలనిజం చూపిస్తూ కామిక్ టైమింగ్తో అసలు వీళ్ళిద్దరి బాండ్ కెమిస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఏదైతే ఉంటుందో వెంకటేష్కి ఇంకా నవాజుద్దీన్ గారికి చాలా బాగా వచ్చింది. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా బాగా చేశారు. రుహానీ కానీ, ఆండ్రియా కానీ, అట్లనే శ్రద్ధ గారు కానీ చాలా బాగా చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్. వెంకటేష్ని ఎలా అయితే మనం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నామో, రజనీకాంత్ గారు కంబ్యాక్ ఇచ్చారు, కమల్ హాసన్ గారు కంబ్యాక్ ఇచ్చారు. ఇది సార్ మన కంబ్యాక్, వెంకటేష్ గారిది మన కంబ్యాక్. ఇది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అసలు సంక్రాంతి, ఇంత మంచి సంక్రాంతి నేనైతే రీసెంట్ టైమ్స్లో చూడలేదు. అటు హనుమాన్ బాగుంది, ఇటు గుంటూరు గారం బాగుంది, ఇటు సైంధవ్ కూడా బాగుంది. అసలు వెంకటేష్ని చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎక్కడ కుళ్ళు కామెడీ లేదు, యాక్షన్ సీక్వెన్సెస్ ఓవర్గా ఏం అనిపించలేదు, అట్లనే రొట్ట కామెడీ ఏం లేదు, సిచ్యువేషన్కి అక్కర్లేని సాంగ్స్ అనేవి కూడా ఎక్కడ పెట్టలేదు. ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్, చాలా బాగుంది. అండ్ డిఓపి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సోషల్ అవేర్నెస్ పెంచే సినిమా. నిజంగా వ్యసనం ఒక లిమిట్లో ఉండాలి అన్నట్టు చాలా బాగా పెట్టింది, స్టోరీ పెట్టారు. ఓ వ్యసనాలు మితిమీరితే ఇంకొకరి లైఫ్లో బానిసలుగా తయారైపోతాం, చాలా బాగా చూపెట్టారు. ఇది సైంధవ్, ఆ టైటిల్ చూస్తేనే మనకు మహాభారతంలో ఒక పాత్ర సైంధవుడు గుర్తొస్తుంది. అంటే ఆ కౌరవ్ సపోర్ట్ చేసే పాత్ర. ఎంతటి వ్యక్తినైనా ఒకసారి ఆపే వరం. అలా అర్జునుడిని ఆపే అభిమన్యుడు పద్మవ్యూహం వెళ్ళాడు, రిటర్న్ రాలేక అలా చనిపోయారు. అదే ఒక టైటిల్, హీరో క్యారెక్టర్గా అలా పెట్టాడు. అంటే దేన్నైనా అందులో ఒకసారి ఆపాడు, ఇందులో హీరో ఎప్పటికైనా ఆపుతాడు అన్నట్టు బాగా చూపెట్టాడు. ఈయన మాస్ ఇది అంటే ఎప్పుడో లక్ష్మి అప్పుడు చూసాం, మధ్యలో చూసారు కానీ చాలా మూవీస్లో, కానీ కొంచెం మాసీగానే చూపెట్టారు ఈయన వెంకీ గారిని. అప్పుడు లక్ష్మి కానీ గణేష్ కానీ ఆ టైంలో చూపెట్టారు. ఇంకా విలన్ ఈయన నవాజుద్దీన్ సిద్దికీ గారి అయితే చాలా భయపెట్టారు. ఇంకొకటి ఒక కామెడీగా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. మళ్ళీ లవ్ స్టోరీ సూపర్గా ఉంది. నవాజుద్దీన్ సిద్దికీ గారి లవ్ స్టోరీ, విలన్కు లవ్ స్టోరీ అంటే ఇంకా క్యూరియాటిగా అనిపిస్తుంది. ఇంకొకటి సోషల్ అవేర్నెస్ పెంచే మూవీ, మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. ఇంకో 17 కోట్ల మెడిసిన్ అని చూపెట్టారు. అవును, 17 కోట్లు అంటే 100 కోట్లైన మెడిసిన్ ఉంటుంది. మనం రీసెంట్గా కరోనా నుంచి తేరుకున్నాము. అసలు ఎన్నో దేశాలకు దొరక చనిపోయారు. అసలు మాకైతే ఫ్రీగా వ్యాక్సిన్స్ దొరికాయని.
అక్కడ ఎన్నో దేశాలు దొరికారు. అలా ఆ స్టోరీని ఫార్మా ఇండస్ట్రీలో మరీ అంతగా ఏవి చీప్గా దొరకవు, ఒక లిమిట్లో వరకు దొరుకుతాయి, గవర్నమెంట్ కూడా ఒక లిమిట్ వరకే చేస్తుంది అన్నట్టు బాగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది. హీరో ఇది విలన్ది లవ్ స్టోరీ, అది అతని విలన్గా బాగా చూడొచ్చు, మళ్ళీ అతని ఎంటర్టైన్మెంట్గా లవ్ స్టోరీ కూడా చూడొచ్చు, మళ్ళీ గెటప్ సీను కామెడీ కానీ చాలా బాగుంటుంది అతను వచ్చే. నాకు అసలు ఏది బెస్ట్ అని చెప్పడానికి ఇవ్వలేదు. ఈ సంక్రాంతి అంటే ఉగాది ఆల్మోస్ట్ వచ్చింది అనిపిస్తుంది, ఉగాది ముందే వచ్చేసింది అనిపిస్తుంది. షడ్రుచులు అన్ని ప్రతి ఒక్క మిషన్లో డిఫరెంట్గా పెట్టాడు, ఏది ఇది అని చెప్పడానికి వీల్లేదు. చాలా బాగున్నాయి మూవీ, ఒకదాని మించి ఒకటి. అంటే అంత ధైర్యంతో, అంటే ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. 5.5 అంటే అంత ధైర్యంగా రిలీజ్ చేశారు అంటే కథ మీద అంత ధైర్యం ఉంది, అందుకే అన్ని మూవీలు ఒకేసారి రిలీజ్ చేశారు అనిపిస్తుంది మూవీలు చూస్తుంటే నాకు.